నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలని మనం చూద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో అయితే మాత్రం ఢిల్లీ రణరంగం, కేంద్రం చర్యల మార్గం, సీజేపీ చెలో పార్లమెంటు తీవ్ర ఉద్రిక్తం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మన బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది ఈనాడులో. ఢిల్లీలోని సంసద్ మార్గ్లో నినదిస్తున్న సీజేపీ మద్దతుదారులు, దూసుకొచ్చిన వేలాది మంది, బారికేడ్లను దాటే ప్రయత్నం, బాష్పవాయు ప్రయోగం, లాఠీచార్జ్, ఆందోళనకారులు, పోలీసులకు గాయాలు, సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు, డిమాండ్లపై హామీ ఇచ్చిందన్న సీజేపీ, చర్చించి చెబుతామన్న నడ్డా, జంతర్ మంతర్ వద్ద వేదిక తొలగింపు, కేరళ హౌస్ వద్దకు మారిన దీక్ష అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ సుదీర్ఘ భేటీ, కేంద్ర హోంశాఖ మంత్రితో అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సుదీర్ఘ భేటీ. ఏంటి అంటే, ఒక పక్క సీజేపీ చేస్తున్నటువంటి ఈ ఉద్రిక్తల నేపథ్యంలో ఏంటి, దీని మీద అయితే మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. మరి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై అయితే మాత్రం సీజేపీ అయితే మాత్రం ఒక పాయింట్ తీసుకుంది. దానికి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ప్రధానమైన డిమాండ్. అసలు ఏంటి, ఏం జరుగుతుంది మొత్తం దానికి చూద్దాం. అసలు నిన్న జరిగినటువంటి పరిణామాలు, దీనికి సంబంధించి బాష్పవాయు ప్రయోగించి చల్లా చెదరవుతున్న సీజేపీ మద్దతుదారులు అంటూ ఒక మనం చిత్రాలను చూడవచ్చు. ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేస్తున్న పోలీసులు, రకరకాల పరిణామాలు అయితే మాత్రం నిన్న ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది పరిస్థితి అయితే మాత్రం. దానికి సంబంధించి నీట్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ చేపట్టిన చలో పార్లమెంట్ తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. వేలాది మంది సీజేపీ మద్దతుదారులు పార్లమెంటు వైపు దూసుకురావటం, బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, లాఠీచార్జి చేయడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పలు చోట్ల రాళ్లు రువ్వటం, ఘర్షణ పడటం, తోపులాటతో పాటు పోలీసులు అటు ఆందోళనకారులు గాయపడ్డారు. చాలామంది రక్తమోడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆందోళనకారుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీజేపీతో చర్చలు జరిపింది. కేంద్ర మంత్రి నడ్డాతో జరిపిన చర్చలో తమ డిమాండ్లపై సానుకూల స్పందన వచ్చినట్లు సీజేపీ ప్రకటించింది. ఈ డిమాండ్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలకం కావటం గమనార్హం. ఇక ఆందోళనకు కేంద్ర బిందువుగా నిలిచిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. అయితే వివరాలేమీ బయటికి వెల్లడించలేదు. సీజేపీ చలో పార్లమెంట్ పిలుతో సోమవారం నాటికి వేలాది మంది ఢిల్లీకి చేరుకున్నారు. మొత్తానికి సభలను స్తంభింపజేసేందుకు విపక్షాలు వేర్వేరు అంశాలపై నిరసన గల వాయిదాలతో ఆరంభం. మొత్తానికైతే మాత్రం నిన్న సీజేపీ జరిపిన చర్చలైతే మాత్రం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో అయితే మాత్రం వాళ్ళు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి వినతిపత్రాన్ని అందించడం జరిగింది. ఆ వినతిపత్రంలో ప్రధానమైనటువంటి డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పారు. మరి దానిపై తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ అయ్యారు. దీనిపై ఏంటి అంటే, నిజంగా సీజేపీకి మనం ఒక అవకాశం ఇచ్చామా, లేకపోతే వాళ్ళకు ఒక పాయింట్ ఇచ్చామా, దాన్నే పట్టుకొని దీన్ని రేపు పార్లమెంట్లో విపక్షాలు కూడా లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకుని పెడతాయని చెప్పేసి ఏమన్నా సందిగ్ధంలో పడ్డారా అనేది ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ. మొత్తానికైతే మాత్రం కేంద్ర పెద్దలైతే మాత్రం ఒక పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి ఈ తీవ్ర ఘర్షణల నేపథ్యంలో అటు సీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఇదైతే మాత్రం కేంద్రానికి ప్రభుత్వం ఒక ఆలోచింపజేసే విషయంగా అయితే మాత్రం మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న జేపీ నడ్డాతో సీజేపీ కార్యకర్తలు ఇచ్చినటువంటి ఆ మెమోరాండం, ఆయనకి విన్నవించినటువంటి అంశాలు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అక్కడ పోలీసులకి అలాగే సీజేపీ కార్యకర్తలకు జరిగినటువంటి బాష్పగోళాలు ప్రయోగించడం, లాఠీ చార్జీ, మరోపక్క రక్తమోడేటట్టు ఘర్షణలు జరగటం నేపథ్యంలో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో హైలైట్ అవడంతో దిద్దుబాటు చర్యలకైతే ఉంది. ఈ యొక్క పరిస్థితి ఇంకా ఉధృతం అవ్వకుండా దీన్ని మాత్రం ప్రతిపక్షాలు తీసుకొని, ఇటుపక్క కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు అయితే మాత్రం దీనికి మద్దతుగా నిలవటం, అన్నీ కూడా ఎక్కువ అయ్యే సమస్య తీవ్రతరం అయ్యేటువంటి నేపథ్యంలో దీన్ని అయితే మాత్రం ఒక పులి స్టాప్ పెట్టాలా అనే ఉద్దేశంతో అయితే మాత్రం కేంద్ర హోంశాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి పార్లమెంట్లో ఎలాంటి చర్చలు జరుగుతాయి అనేది మనం చూడాలా. మరో అంశం చూడొచ్చు. అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో ఫుట్బాల్ ప్రపంచ కప్తో స్పెయిన్ జట్టు సంబరాలు జరుగుతున్నటువంటి మనం దానికి సంబంధించినటువంటి విషయం కూడా చూసుకో. పరారీలో తమ్మినేని భార్య కుమారుడితో కలిసి తప్పించుకున్న వైకాపా నేత సోమవారం తెల్లవారుజామున ఇల్లు ఖాళీ అంటూ ఒక కథనాన్ని చూడొచ్చు. వైకాపా నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం సహా పరారీలో ఉన్నారు. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన 4 కోట్ల రూపాయల విలువైన భూ కబ్జా కుట్ర కేసులో తమ్మినేని, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట
శ్రీరామ చిరంజీవి నాగ్ నిందితులుగా ఉన్నారు. బతికున్న భూ యజమాని చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఏకైక వారసులంటూ ఒడిశాకు చెందిన ఓ మహిళను తెరపైకి తెచ్చి భూ కబ్జా కుట్రలో తమ్మినేని కుటుంబ పాత్రను పోలీసులు ఆదివారం బట్టబయలు చేశారు. అప్పటి వరకు ఆముదాల వలసలోని అద్దె ఇంట్లో ఉన్న తమ్మినేని కుటుంబం అంతా సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇంట్లో 2 సొంత కార్లు ఉన్నప్పటికీ ప్రైవేటుగా ఓ ఇన్నోవా కారును రప్పించి అందులో పరారయ్యారు. ఫోన్లు సైతం ఇంట్లోనే పెట్టి వెళ్ళినట్లు తెలుస్తుంది. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టు తప్పదని భావించిన తమ్మినేని పోలీసుల కళ్ళు కప్పి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ్మినేని సీతారాం ఒకప్పుడు కీలకమైన తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు. ఆయన కార్మిక మంత్రిగా కూడా తెలుగుదేశం పార్టీలో చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన చేశారు. మంచి పేరున్నటువంటి వ్యక్తి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఈ కుటుంబానికి మరోపక్క ఎర్రనాయుడు కుటుంబానికి ఎప్పుడు కూడా వైరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీలో జాయిన్ అయిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అయితే తీవ్ర పదజాలం, తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కూడా ఒక పార్టీకి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడటం, స్పీకర్ స్థానాన్ని లోనే ఉండి మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడుపై కొంచెం ఆగ్రహావేశంతో మాట్లాడినటువంటి వ్యక్తి. అయితే వైకాపాలో కొంచెం కీలకమైనటువంటి నేత. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ విజయం సాధించాలని చెప్పేసి 2019లో అయితే మాత్రం ఆయన కూడా జగన్కి అయితే మాత్రం కొంచెం సపోర్ట్ చేశారు. ఇక ఏదైతే 151 సీట్లు ఆయన కూడా అయినాడు. ఇక ఈ స్పీకర్ స్థానాన్ని అధిరోహించిన తర్వాత ఇక ఆయన నవ్వటం, స్పీకర్ స్థానంలో కూర్చొని ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీని గేలీ చేస్తున్నా సరే వైసీపీ నాయకులు నవ్వటం, ఆయన కూడా ఆనందం పొందినటువంటి వ్యక్తి. దీనిపై ఒక్కొక్కటి లూజ్ పోల్స్ అనమాట. ఒక్కొక్క నాయకుడు అనుకున్నటువంటి లూజ్ పోల్స్ని అయితే మాత్రం కూటమి అధికారంలోకి వచ్చాక అది తీస్తూ ఉంది. దీనిలోనే దొరికిపోయారు. ఒక 4 కోట్ల రూపాయల విలువ అనమాట భూ కబ్జా అనమాట. అంతే. నెక్స్ట్ వచ్చేది కూడా మన ప్రభుత్వమే. ఇక మనకి తిరుగులేదు. ఒక 10 సంవత్సరాలు కనుక ఉంటే ఆ భూమి అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాళ్ళు మనోళ్ళు అయిపోతారు అన్న ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం. 4 కోట్ల రూపాయల ఒక డిప్యూటీ స్పీకర్ గతంలో జరిగేవచ్చు కోడెల శివప్రసాద్ హయాంలో ఆయన అయితే మాత్రం కొన్ని ఆరోపణల నేపథ్యంలో ఫర్నిచర్ తీసుకెళ్లారని అవమానాలు తట్టుకోలేకపోవచ్చు, లేకపోతే ఏదవచ్చు ఆత్మహత్య చేసుకున్నటువంటి చూసాం స్పీకర్, మాజీ స్పీకర్. కానీ అట్లా ఆరోపణలు వచ్చినప్పుడు కొంతమంది అయితే మాత్రం తట్టుకోలేని పరిస్థితిలో రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం అయితే మాత్రం దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తిని, ఇది అయితే మాత్రం శ్రీకాకుళంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అవ్వచ్చు, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అవ్వచ్చు, మిగిలినటువంటి టీడీపీ నాయకులు అయితే మాత్రం దీన్ని వదిలిపెట్టరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ్మినేని సీతారాం అంతు తేల్చేదాకా మాత్రం వదిలేటట్టు ప్రసక్తి దీనికి. అయితే ఈయన సొంత కార్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, అద్దెకు ఉన్నటువంటి నివాసులు అవి మాత్రం కార్లు అన్నీ అక్కడ పడేసి ఒక అద్దె వెహికల్ ఇన్నోవా కారును రప్పించుకొని అక్కడ నుంచి పరారైనట్లు తెలుస్తుంది. పోలీసులు బృందాలు అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. మరి ఎలాంటి నిజంగా ఆయన ప్రమేయం లేకపోతే ఆయన లొంగిపోవటమో, లేకపోతే ఏదో నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పేసి రాజకీయ నాయకులు పదజాలం వాడతారు కదా, నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తాను అని చెప్పేసి అదే విధంగా ఉండొచ్చు కదా. కాబట్టి మాజీ స్పీకర్పై ఈ ఆరోపణ రావటం నిజంగా బాధాకరం. మరి దాన్ని ఆయన ఏ విధంగా నిరూపించుకుంటాడు, నిజంగా జరిగిందా లేదనేది మనం చూడాలి. గంగవరం పోర్టును తెగనమ్మింది వైకాపా ప్రభుత్వమే. రామాయపట్నం పోర్టు అమ్మేస్తున్నారంటూ అసత్య ప్రచారం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంపై అయితే మాత్రం విమర్శలు చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యను నాటకం. అతిగా మద్యం తాగడంతో అకస్మార స్థితిలోకి ఉదయకృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసులో పోలీసులు దర్యాప్తు చేయటం. ఇదొక ఉదయకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక కానిస్టేబుల్గా ఉండి ఒక పై అధికారి ఏదో అన్నారని చెప్పేసి అవమానం భరించలేక దాదాపు 4-5 సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఉన్నత స్థాయికి వెళ్ళి ఐపీఎస్ ఆయన ట్రైనీలో ఉన్నారు. ఒక లేడీ పక్కన తోటి ట్రైనీ లేడీ ఐపీఎస్ అధికారిని అయితే మాత్రం ఆమె ఐపీఎస్ ట్రైనీ ఆమె కూడా చేస్తుంటే ఆమెపై లైంగిక వేధింపులు చేయటం, వాట్సాప్ చాట్ చేయటం, రకరకాలుగా ఆమెపై అంటే ఒక విధంగా చెప్పాలంటే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మనం కథనాలు చూసాం. ఇట్లాంటి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఏ విధంగా గౌరవప్రదంగా బతకాలో తెలియక ఒక్కసారిగా దిగజార్చుకున్నటువంటి పరిస్థితి. మరి దీనిపై అయితే మాత్రం పోలీసులు కేసులు ముమ్మరం చేశారు. ఉదయ కృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఈయన మరి ఏ విధంగా చేస్తారు. ఒక
ట్రైనీ ఐపీఎస్ అధికారిగా ఉండి ఆయన ఇలాంటి కార్యక్రమం చేయటం అయితే మాత్రం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందంటే మనం చూద్దాం. డెంగీ నివారణకు టీకా అభివృద్ధి చేసిన తకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక మంచి పరిణామం. డెంగీ నివారణకు చాలామంది మృత్యువాత పడుతున్నారు. డెంగీ వచ్చిందంటే సీజనల్ వ్యాధులు, దానికి మరి టీకా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. కాబట్టి ఆ టీకాతో సరిపెట్టుకుంటారా లేకపోతే ఏంటి పరిణామాలు అనేది ఇంకా మనకు రిజిస్ట్రేషన్ సేవల మేరకే ఆర్ఎస్కేలు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. ప్రైవేటీకరణ వార్తల్లో వాస్తవం లేదు. దీపం 2.0 లబ్ధిదారులకు నిర్దేశిత తేదీల్లో నగదు జమ. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఆర్ఎస్కేను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ విషయాన్ని వక్రీకరిస్తూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై సీఎస్ సాయి ప్రసాద్తో కలిసి సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షించారు. ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించాలని, వాటిని సులభతరం చేసేలా ఆర్ఎస్కేలు ఏర్పాటు చేస్తున్నాం. ఇవి పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో పనిచేస్తాయి. పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక వాటి ప్రాసెసింగ్ సులువైంది. ఆర్ఎస్కేల పనితీరు కూడా అలాగే ఉంటుంది. వీటి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. డాక్యుమెంట్ రైటర్లకు ఆందోళన అక్కర్లేదు. వారి ఉపాధికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతాం అని ముఖ్యమంత్రి వివరించారు. దీపం 2.0 పథకం కింద ఇచ్చే సబ్సిడీని క్రమపద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రాయితీలోని నిర్దేశిత తేదీల్లో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. దీనిపై పౌర సరఫరాలు, ఆర్థిక శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించి అమలుకు చర్యలు తీసుకోవాలి. ఇక మొత్తం అయితే మాత్రం దస్తావేజు లేఖర్లు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జీవోని అయితే మాత్రం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని రద్దు చేయాలని చెప్పేసి పెన్ డౌన్ కార్యక్రమాన్ని అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. దీనిపై నిన్న చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. వాళ్ళ ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కాదు, ప్రత్యామ్నాయ చర్య పారదర్శకత తీసుకురావడం కోసమే రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఈ యొక్క జీవోని తీసుకురావడం జరిగింది. కాబట్టి మొత్తానికి అయితే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి చేస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల నుంచిగా వాళ్ళు దస్తావేజు లేఖర్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఆపరేటర్లు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ప్రైవేటు మన రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నిరసన చేపడుతున్న నేపథ్యంలో పెన్ డౌన్ కార్యక్రమం నడుస్తుంటే వాళ్ళపై అయితే మాత్రం ఒక క్లారిటీ ఇస్తూ చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేసేటటువంటి ఉద్దేశం లేదు. రిజిస్ట్రేషన్లు అనేవి కూడా పారదర్శక ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి మెరుగైనటువంటి సేవలు ఇవ్వడం కోసం పాస్పోర్టు తరహాలో ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగవంతం అయ్యే విధంగా, పారదర్శకం జరిగే విధంగానే చర్యలు తీసుకున్నాం. కాబట్టి దస్తావేజు లేఖర్లు ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మద్యం రవాణా కుంభకోణంలో 192 కోట్లు దోచేశారు. డొల్ల కంపెనీలు, నకిలీ విక్రయదారులు అడ్డం పెట్టుకుని సొత్తు మళ్లింపు. వాసుదేవరెడ్డి, కొందరు రాజకీయ నాయకులు కుమ్మక్కై కుట్ర, రిమాండ్ రిపోర్ట్లు, సిట్ వెల్లడి, ఇవన్నీ కూడా మనకు రోజు దైనందిన జీవితంలో ఉండేటటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మరి ఎప్పుడు తెలుస్తుందో ఏమో తెలియదు. కానీ సిట్ దర్యాప్తు, లడ్డూల్లో సిట్ దర్యాప్తు, మరో పక్క మద్యం కుంభకోణాల్లో సిట్ దర్యాప్తు, పాల కుంభకోణంలో సిట్ దర్యాప్తు, మరో పక్క ప్రతిదీ కూడా సిట్ దర్యాప్తు. మన విజయవాడ సాయి కృష్ణ నితుడికి దాంట్లో సిట్ దర్యాప్తు, ప్రతి ఒక్కటి కూడా సిట్ దర్యాప్తు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వాళ్ళకి దోషులను పట్టుకుంటారు. దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. లెక్కర స్కామ్లో నుంచి పెద్ద తలకాయలు వదిలేశారు. మొత్తానికి మాత్రం అప్పుడు ఉన్నటువంటి చిన్న వాళ్ళు అయితే పట్టుకున్నారు. దానిపై అయితే మాత్రం ప్రజలకి ఒక క్లారిటీ రావాలి. ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది, ఇంకా సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది. మీ పంటలకు బీమా రక్షణ ఉందా? ఎల్నినో తరుముకొస్తుంది, జాగ్రత్త. ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 31 వరకు గడువు. PMSBY పోర్టల్ యాప్ల్లోనూ చెల్లించవచ్చు. ఎల్నినో చుట్టుముట్టుకుతోంది. ప్రస్తుతం ఖరీఫ్లో పంటలకు బీమా ఉంటే నష్టం నుంచి కొంతైనా బయటపడవచ్చు. బీమా కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పలేదు. మీ మొబైల్ ఫోన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా PMFBY యాప్ను డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసుకోవచ్చు. PMFBY పోర్టల్లోనూ చేయొచ్చు. మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, కంప్యూటర్ కేంద్రాల్లోనూ ప్రీమియం చెల్లించవచ్చు. బ్యాంకులో రుణాలు తీసుకునవచ్చు. ఎకరాకు కందికి 36 రూపాయలు, జొన్నకు 38 రూపాయలు, వరికి కనిష్టంగా 76, గరిష్టంగా 860 రూపాయలు, మిరపకు కనిష్టంగా 360 రూపాయలు, గరిష్టంగా 4500 రూపాయలు, పత్తికి
1140 నుంచి 2100 మధ్య, వేరుశనగ 280 నుంచి 640 రూపాయల మధ్య. మొత్తానికి అయితే మాత్రం ఇవన్నీ కూడా రైతులు, పేద రైతులకు వాళ్ళకి తెలుస్తాయండి. ఇవన్నీ కూడా యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ కూడా బీమా ప్రీమియం చెల్లించాలి. ఇవన్నీ కూడా అయ్యే కాదు, ప్రభుత్వ అధికారులే వీటన్నిటి కూడా సమన్వయం చేస్తే కానీ రైతులకైతే మేలు జరిగే ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. తెలంగాణలో యూరియా యాప్ అన్నారు. దానిలో చాలామంది కూడా ఇప్పుడు కూడా యూరియాలో యాప్ డౌన్లోడ్ చేసామండి మేము చేయాలి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ PM ఫసల్ బీమా అందుతుంది. పంట అంటే ముందుగానే మీరు కనుక బీమా చేసుకుంటే మాత్రం ఎల్నినో ప్రభావంతో ఎఫెక్టివ్ నుంచి ఉపశమనం పొందుతుందని చెప్పారు. మరి ఏ మేరకు రైతులకు అది ప్రయోజనకరంగా ఉంటుందో మనం చూద్దాం. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, సాక్షి దినపత్రికలో మొత్తం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, అలాగే వైసీపీకి అనుకూలంగా, అలాగే ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి ఎక్కువగా వార్తలు. మరోపక్క కేంద్రంలో మాత్రం అక్కడ జరిగినటువంటి విషయాల్ని మొత్తం ఒక విధంగా చూపించే ప్రయత్నం చేద్దాం. రణరంగమైన చలో సంసద్, మా డిమాండ్లు నెరవేర్చండి. నడ్డాతో CJP ప్రతినిధుల చర్చలో విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులు. ఇక ఆందోళనకారులు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేసిన పోలీసులు, పలువురికి తీవ్ర గాయాలు, 50 మంది పోలీసులకు గాయాలు. ఆమరణ దీక్షా వేదికను పూర్తిగా తొలగించిన పోలీసులు, మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడొచ్చు. ఎర్ర బుక్కుదారిలో దిగజారిన కాకి, కుండబద్దలు కొట్టిన కేంద్ర హోంశాఖ నివేదిక. రెడ్ బుక్ అంటూ మన క్రైమ్ బీజీని అయితే మాత్రం మనం చూడొచ్చు. 26వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు, చిన్న రాష్ట్రాలకు కూడా మెరుగైన ర్యాంకులు. రెడ్ బుక్ ఎఫెక్ట్తో కుప్పకూలిన ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని తేల్చేసిన కేంద్ర హోంశాఖ. పోలీస్ సంస్కరణలో పూర్తిగా వైఫల్యం, దర్యాప్తు ప్రమాణాల విషయంలోనూ వెనుకబాటు, సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవటం రాదు, ఇతర శాఖలతో సమన్వయం చేత కాదు. ఇది ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు. ఏపీలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, పౌర హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై లోక్సభలో చర్చించాలి. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మధ్యలో గురుమూర్తి వాయిదా తీర్మానం అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడొచ్చు. గతంలో ఇండస్ట్రీలు రావట్లేదని చెప్పేసి కాగ్ రిపోర్ట్లో మాత్రం 8వ స్థానానికి పడిపోయింది. అంతకుముందు వైసీపీ హయాంలో ఉన్నటువంటి ప్రథమ స్థానంలో ఉన్నది 8వ స్థానానికి పడిపోయిందని చెప్పేసి, ఇది కూడా దిగజారిపోయినటువంటి రాజకీయం ఏపీలో రోజు రోజుకు దిగజారిపోతుందని చెప్పేసి, ఇప్పుడైతే మాత్రం పోలీసుల తీరు కూడా దిగజారిపోయిందని చెప్పేసి ఒక కేంద్ర హోంశాఖ నివేదికలు అయితే మాత్రం 26వ స్థానానికి పడిపోయిందని చెప్పేసి ఇక సాక్షి కథనం ప్రకారం తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతకుముందు మనం చదువుకున్నాం ఐపీఎస్ ట్రైనీ సంబంధించిన సూసైడ్ నోట్లో రాసే మద్యం తాగి అదైతే మాత్రం బూటకం అని చెప్పేసి తెలుస్తూ ఒక అంశాన్ని మనం చూడవచ్చు. ఇక 43,62,387 ఓట్లు గల్లంత్ సర్ అంటూ రాష్ట్రంలో గడువు పెంచాక మరిన్ని ఓట్లు తొలగింపు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్, రాష్ట్రంలో మొత్తం మీద 10.48 ఓటర్ల వివరాలు తెలియడం లేదు. 16.38 ఓటర్ల గల్లంతులో తిరుపతి జిల్లా ఫస్ట్. 4.16 కోట్ల మంది ఓటర్లో 14.87 లక్షల మంది చనిపోయినట్లు గుర్తింపు. మరో 13.68 లక్షల మంది శాస్త్రంగా వలస వెళ్ళిపోయారు. దానికి సంబంధించిన డీటెయిల్, ఇప్పుడు గడువు పెంచాక ఇంకా ఓట్లు గల్లంతయ్యాయి అని చెప్పేసి 43,62,387 ఓట్లు గల్లంతయ్యాయని చెప్పేసి మరి ఇది సాక్షి కథనం ప్రకారం అయితే చూడవచ్చు. ఇక మరి ఏం జరిగిద్ది, ఇంకా ఆగస్టు 3 వరకు కూడా గడువు ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, బయటకు వస్తాయి అనేది మనం చూడాలి. ఇక మరో అంశం, సాహోరే స్పెయిన్. ప్రపంచ ఫుట్బాల్లో మళ్ళీ స్పెయిన్ జట్టు ఆధిపత్యం మొదలైంది. 2010లో తొలిసారి ప్రపంచ టైటిల్ గెలిచిన తర్వాత సీనియర్ స్టార్లు రిటైర్ అవ్వడంతో పుష్కర కాలం పాటు వెనుకబడిన స్పెయిన్ 2024లో యూరో టైటిల్తో ఫామ్లోకి వచ్చింది. తాజాగా ప్రపంచ కప్ను సొంతం చేసుకుని తమ ఆటను అత్యున్నత శిఖరానికి తీసుకెళ్లింది. అత్యంత ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉండటంతో రాబోయే దశాబ్దాలుగా అంతర్జాతీయ ఫుట్బాల్లో స్పెయిన్ జోరు కనిపించడం ఆశ్చర్యపోక్కర్లేదు. మొత్తానికైతే స్పెయిన్ విజయం సాధించడంతో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ జట్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మాత్రం చూడవచ్చు. ఇక మరో అంశం చూద్దాం. నీట్లో భారీగా టాప్ స్కోరర్లు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై విద్యార్థుల తల్లిదండ్రుల ఉత్కంఠ. ఆల్ ఇండియా ర్యాంకుల ఆధారంగా అంచనాలో నిమగ్నం. సీట్ల కట్ ఆఫ్లు 15 నుంచి 30 మార్కుల మేర పెరిగే అవకాశం ఉన్నట్లు నీట్కి సంబంధించినటువంటి ఒక కథనం చూడవచ్చు. ఇక మరొకటి, డాక్యుమెంట్ రైటర్ల సమ్మె స్తంభించిన రిజిస్ట్రేషన్లు, నిలిచిపోయిన క్రయ విక్రయాలు, రాష్ట్ర వ్యాప్తంగా సేవలన్నీ నిలిపేత, ప్రభుత్వానికి ఒక్కరోజే 50 కోట్ల నష్టం. మొత్తానికి దానికి సంబంధించినటువంటి ఇంతకుముందు కూడా
మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఒక డాక్యుమెంట్ రైటర్లో ఎలాంటి లేఖర్లు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, దాని మీద ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తాం ఆ విధంగా ఉంటుంది దీని యొక్క లక్ష్య సాధన. అంతేగాని ఉపాధి ఏం చేద్దాం. మొత్తానికి అయితే మాత్రం పెండవ కార్యక్రమాన్ని అయితే మాత్రం ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మరియు దానికి ఎప్పుడు ఆ కార్యక్రమాన్ని విరమిస్తారనేది మనకు తెలియదు. మరోపక్క ఏపీలో పడిపోతున్న జిఎస్డిపి నిష్పత్తి ఏపీలో పడిపోతున్న జిఎస్డిపి నిష్పత్తి 2018-19లో 2.40%, 2025-26లో 1.9%. లోక్సభలో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం. 2 ఏళ్ల జిఎస్టీ సెటిల్మెంట్ గణాంకాల వెల్లడి అంటూ ఒక కథనాన్ని జిఎస్టీ అయితే మాత్రం పడిపోతుంది అని చెప్పేసి కథనాన్ని మాత్రం చూడొచ్చు. త్రివేణికి పచ్చ తాంబూలం అంటూ ఒక కథనాన్ని చూడొచ్చు. దాదాపు 348 కోట్ల మంగంపేట బేరటైస్ టెండర్లో బెరితెగింపు, అడిగిందే తడుగా టెండర్ నిబంధనలు సవరణ, ఒక బిడ్ వచ్చిన కాంట్రాక్టు ఖరారు చేసేలా క్లాజ్ మార్పిడి, మిగతా కంపెనీల విన్నపాలు పుట్టదాఖలు. ఇంత భారీ టెండర్కు ఇచ్చిన గడువు 20 రోజులే. కూటమి పెద్దలతో లాలూచి వ్యవహారాలంటూ కథనం. ఇది ఇక్కడ ఏ ప్రభుత్వంనా జరిగిద్ది. బెరటీస్ అవ్వచ్చు, లేకపోతే ఓపులాపురం గనుల వ్యవహారం అవ్వచ్చు, లేకపోతే మైనింగ్ వ్యవహారం అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, కాంట్రాక్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే పెద్ద పెద్ద తలకాయలు అన్నట్టు వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళు ఆమ్యామ్యాలతోటి వాళ్ళు చేయించుకోగలరు. వాళ్ళు కనుక టెండర్ వేశారంటే వేరే వాళ్ళని టెండర్ వేయకుండా ఒక సింగిల్ టెండర్తోనే వాళ్ళు పనిగా నిచ్చుకుంటారు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా అది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మాత్రం ఆంధ్రజ్యోతిలో మాత్రం బ్యానర్ ఐటమ్గా నిరసన కొనసాగిస్తా, కదం తొక్కిన కాక్రోచ్ అంటూ ఒక భారీ బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. మనం చూద్దాం. ఢిల్లీలో జరిగినటువంటి గాయాల మధ్య గర్జన, లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి నెత్తురోడుతోనే బిగిన పిడికిలి అంటూ బాష్పవాయు మధ్య ధైర్యంగా నిలిచినటువంటి దానికి సంబంధించినటువంటి ఫోటోలను మనం చూడవచ్చు. కదం తొక్కిన కాక్రోచ్. చెలో పార్లమెంటుపై దమనకాండకు వ్యతిరేకంగా పోరాడతా, పోలీసుల చర్య కలిసివేసింది. సోనం వాంగ్చుక్ ప్రకటన, ఆయన ఆరోగ్య నివేదికలు ఇవ్వండి హైకోర్టు. అణిచివేత భారత విధానం కాదు, పోలీసుల తీరును ఖండించిన రాహుల్. పార్లమెంటు విద్యార్థులది, ఎవరి సొత్తు కాదు ప్రియాంక గాంధీ. యువత మాట వినండి అరవింద్ కేజ్రీవాల్. మొత్తానికి ఇది తీవ్ర రూపం దాల్చేటటువంటి అవకాశం ఉంది. ఉద్రిక్త పరిస్థితి ఉంది. దీని వెనక ఎవరున్నారు? ప్రతిపక్షాలు ఉన్నాయా? ప్రతిపక్ష సపోర్ట్ మొత్తం కూడా ప్రతిపక్షాలే. మొత్తం కూడా రాహుల్ గాంధీ అవ్వచ్చు, ప్రియాంక గాంధీ అవ్వచ్చు, అరవింద్ కేజ్రీవాల్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంకా స్పందించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి నిన్న కాక్రోచ్ పార్టీ చేసినటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో తీవ్ర ఉద్రిక్తంగా దారితీసింది. దానికి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నా. సీజే పిలుపునకు యువత నుంచి అనూహ్య స్పందన. చెలో సంసద్కు తరలి వచ్చిన వేలాది మంది. నీటిపై బగ్గుమన్న ప్రతిపక్షాలు. నీటి అయోధ్యలపై చర్చకు డిమాండ్. పోడియంలోకి వచ్చిన సభ్యుల నినాదాలు. విద్యార్థుల గొంతు నొక్కడం దారుణం. షేమ్ షేమ్ అంటూ సభల్లో నినాదాలు. విక్రమ్ రాకెట్ సక్సెస్ టీమ్. సగటు వయసు 28 ఏళ్లే. నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు. రాహుల్పై మోదీ సెటైర్లు. దీనిపై అయితే మాత్రం ఇద్దరి మధ్య మాట పెరిగింది. విక్రమ్ 1 సక్సెస్ అవడంతో శ్రీహరికోట సతీష్ ధావన్ నుంచి స్కై రూట్ సంస్థ, హైదరాబాద్కు సంబంధించినటువంటి స్కై రూట్ సంస్థ, ప్రైవేట్ సంస్థ రూపొందించినటువంటి విక్రమ్ 1 సక్సెస్ అవడం. దాని మీద రాహుల్ సెటైర్లు వేశారు. దాని వయసు మాత్రం 26 ఏళ్లే. కానీ నేను 56 ఏళ్ళ యువకుడిని అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలో 28 ఏళ్ళే 56 ఏళ్ళు నాకు వయసు అని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యానం. దాన్ని అయితే మాత్రం మోదీ కూడా ఆయన నేను 56 ఏళ్ళ యువకుని గురించి మాట్లాడటం లేదు, దేశ భవిష్యత్తుని గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా సరే మాటలు అయితే మాత్రం జరిగాయి. కాక్రోచ్ పార్టీ అయితే కొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి దానిపై అయితే మాత్రం నడ్డాతో సమావేశమైన తర్వాత, నడ్డాకి వినతిపత్రం ఇచ్చిన తర్వాత మరోపక్క ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్న ఇష్యూ గురించి కేంద్ర హోంమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశమయ్యారు. కాబట్టి మరి రాజీనామా సమర్పిస్తారా లేకపోతే దీని మీద ఏమైనా పునరాలోచిస్తారనేది మనం చూడాలా. ఆక్వాను ఆదుకోండి, సోయాబీన్ మిల్ దిగుమతికి అనుమతి ఇవ్వండి, ఫిష్ మిల్ ఎగుమతిని నియంత్రించండి, ఎఫ్సివి పొగాకు ఎగుమతిని ప్రోత్సహించండి, ఏరియేటర్ల ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గించండి, కిసాన్ క్రెడిట్ కార్డులపై 1 టైం టాప్ అప్లు ఇవ్వండి. 3 కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు. ఢిల్లీలో ఆయా మంత్రులకు అందజేయనున్న రాష్ట్ర మంత్రులు. ప్రభుత్వ ఆధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు. ప్రైవేటీకరణ మాట దుష్ప్రచారమే అంటూ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. దానికి సంబంధించినటువంటి పొగాకు రేటు గురించి అవ్వచ్చు, లేకపోతేనేమో
మొత్తానికి ఆక్వాను ఆదుకునేటటువంటి ఫీడ్ ధరలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తగ్గించాలని చెప్పేసి కేంద్ర మంత్రులకైతే మాత్రం రాష్ట్రం తరపున లేఖలు అందించి వాటిని ఆదుకోవాలా ఆ రంగాలని చెప్పేసి పొగాకు గిట్టుబడి ధర అవ్వచ్చు, ఆక్వా రంగం అవ్వచ్చు, మిగిలినటువంటి అంశాలకు సంబంధించినటువంటి భూములు ఇచ్చిన ప్రతి రైతును విమానం ఎక్కిస్తాం. ఒకటిన ఉత్తరాంధ్ర అంతటా ఉత్సవ వాతావరణం కనిపించాలి. ప్రధానికి అఖండ స్వాగతం పలికేలా కార్యక్రమాన్ని రూపొందించాలి. భోగాపురం విమానాశ్రయ ప్రారంభం అత్యంత వైభవంగా జరగాలి. సీఎం ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చంద్రబాబు అయితే మాత్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఇచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే మాత్రం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా గతంలో 2014లో జరిగినటువంటి దానికి ఆ పునాది రాయి ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా దాని మధ్యలో 5 సంవత్సరాలు ఆగిపోయింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో దీనికైతే మాత్రం ఒక విధంగా ఒక రూపు అయితే తీసుకొచ్చారు. దాన్ని అయితే మాత్రం ప్రధాని చేతుల మీదుగా అంటే గతంలో కూడా 2-3 సార్లు అయితే మాత్రం ప్రధాని పలానా రోజు వస్తారని చెప్పినా సరే ఆ వాయిదాలు పడినటువంటి నేపథ్యంలో ప్రోగ్రామ్ ఫిక్స్ కాలేదు. ప్రధాని కూడా ఇతర విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ పర్యటనలు అయితే మాత్రం వాయిదా అయింది. అయితే ఈసారి ఆగస్టు 1న అయితే మాత్రం ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. అయితే భూములు ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో అక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఫ్లైట్ ఎక్కించే విధంగా అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం, అక్కడ మరి సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రధాన్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలు అయితే మాత్రం భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. భోగాపురం కనుక ఎయిర్పోర్ట్ కనుక ఒక విధంగా వాడుకలోకి వస్తే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ విధంగా దానిపై ఉందో రద్దీ అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో వచ్చాము. దీనివల్ల కనెక్టివిటీ అంటే రవాణా సౌకర్యాలు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఉపాధి అవకాశాలు అవ్వచ్చు. చాలామంది పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క విశాఖ దగ్గరలో ఉంటుంది కాబట్టి 50 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉండటానికి అవ్వచ్చు, లేకపోతే నౌకాయానం అవ్వచ్చు, అన్నిటి కూడా విశాఖ ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేది. పారిశ్రామిక కూడా ఇప్పుడు కూడా అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి మణిహారంగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంది ఏపీ అభివృద్ధిలో. కాబట్టి దానిపైనే కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మిగిలినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అంటే గూగుల్ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి కంపెనీ కాగ్నిజెంట్ అవ్వచ్చు, లేకపోతే క్వాంటమ్ వ్యాలీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది మాత్రం ప్రభుత్వ పరంగా ప్రజాసేవకు ఉపయోగపడేటువంటి అతిపెద్ద భారీ ప్రాజెక్టుగా మనం చూడవచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ని. అది కనుక జాతికి అంకితం చేస్తే మాత్రం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా అది ఆ కూటమి కళ యొక్క డ్రీమ్ కూడా. ఎందుకంటే ఒక భోగాపురం ఎయిర్పోర్టు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నారు, దాన్ని డెవలప్ చేసుకుంటా. అయితే మొత్తానికి అయితే మాత్రం భోగాపురం ఎయిర్పోర్టు ఆగస్టు 1న అయితే మాత్రం ప్రారంభం కానుంది. ఇక 81 మంది నుంచి వేల ఫిర్యాదులుగా ఏంది బాసు సంగతి అంటూ కథనాన్ని అయితే మనం చూడొచ్చు. వాటికి అసలు ఏంటి డీటెయిల్స్, వాటి ముసుగులో ప్రధాన శాఖల గురి కొద్దిమంది నుంచి వేల సంఖ్యల దాకా ఎక్కువగా రెవెన్యూ, పోలీస్, హౌసింగ్ పైనే కూటమి సంస్కరిస్తున్న రంగాలు ఇవే. వాటిపైనే వందల్లో ఫిర్యాదుల తీరు, వాస్తవాలు, సర్కారు ఫోకస్. ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎవరికైనా 4-5 సమస్యలు ఉండటం, వాటిపై ఫిర్యాదు చేయడం సహజమే. కానీ విచిత్రంగా రాష్ట్రంలో కొంతమందికి వేల కొద్ది సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలను కాగితంపై రాసి ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల సేవలపై ఇలా వందలు వేల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. 81 మంది ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల ఆర్టీఐ పేరుతో కొందరు అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించాలని భావిస్తుంది. ఆర్టీఐ ఫిర్యాదులు అయితే మాత్రం కొంతమంది అయితే మాత్రం కొన్ని సమస్యల్ని అవి వాళ్ళ దృష్టికి వచ్చినా రాకపోయినా సరే రకరకాలైనటువంటి సమస్యలు అయితే మాత్రం వాళ్ళు ఒక అర్జీలుగా రూపంలో ఇచ్చేసి అంటే రెవెన్యూ పరిధిలోకి వచ్చిందా, పోలీస్ పరిధిలోకి వచ్చిందని లేకుండా ఏదైతే మాత్రం రాసినారో అట్లా ఒక 80 ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. కాబట్టి దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి అంత కథనం ప్రకారం చూడొచ్చు. వైసీపీ నేతలకు భూ సంతర్పణ, డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డి మజాకా అంటూ కథనాన్ని చూడొచ్చు. గతంలో సీకే దిన్న తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నటువంటి టైంలో ప్రభుత్వ భూముల దారాదత్తం, జగన్ మేనమామ రవీంద్రకు నమ్మినబ్బంటూ వైసీపీ నేతలతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్, నిషేధిత భూములను పట్టా ల్యాండ్గా మార్పు, 50 కోట్ల విలువైన భూముల అప్పగింత. అప్పట్లోనే ఆంధ్రజ్యోతి వరుస కథనాలు సస్పెండ్ చేసి సరిపెట్టి జగన్ సర్కార్ కూటమి హయాంలో సీరియస్, మళ్లీ విచారణ, అక్రమాల గుట్టడితో కేసు నమోదు. ఏముండదు, వాళ్ళ మధ్య ఎన్నికకి తిరిగి వస్తారు, ఉద్యోగం బాధ్యం, మళ్ళీ
వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వస్తారు. వీటిపై అయితే మాత్రం నిజంగా అంటే ప్రభుత్వంలో ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి అంశాలు, వాటిలో ఉన్నటువంటి లొసుకుల్ని ఆసరాగా చేసుకొని వస్తున్నారు. 50 కోట్ల రూపాయలు అనేటువంటి భూములను అప్పగింతానంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఏది ఏమైనా సరే ఇంతకుముందు కూడా మనం చూసాం. ఇంకా శ్రీకాకుళం చెందినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా 4 కోట్ల రూపాయలు భూ కబ్జాలు చేసినటువంటి చాలామంది నాయకులు అంటే పేర్లు వినిపిస్తున్నట్టు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు ఎక్కువ పేరు వినిపిస్తుంది. నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామైనటువంటి రవీందర్ రెడ్డికి అయితే మాత్రం ఆ భూమి కట్టబెట్టినట్టు అంశాన్ని మనం ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. తప్పిపోయి జొన్నల చేనులో నిద్రపోయి చిన్నారి మిస్సింగ్ టెన్షన్. తుని ఘటనలో నంద్యాల పోలీసులు అప్రమత్తం. ఎస్పీ సహా రంగంలోకి 200 మంది పోలీసులు. రాత్రంతా డ్రోన్లు ముమ్మరు గాలింపు. అలసిపోయి జొన్న చేనులో నిద్రించిన ప్రణవి గుర్తించి పోలీసులు తల్లి చెంత క్షేమంగా. మొత్తం అయితే మాత్రం ఉత్కంఠ వీడింది. చిన్నారి అయితే మాత్రం తప్పిపోయి సొమ్మసిలి జొన్న చేనులో పడిపోవడంతో డ్రోన్లు కెమెరాలతో గుర్తించడం జరిగింది. ప్రజా పంపిణీలో సిమ్డ్ రైస్ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయకు సన్నాహాలు చేస్తున్నట్లు మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇవి అంటే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైంది. చివరిగా వెలుగు దినపత్రిక. వెలుగు విషయానికి వస్తే మాత్రం బ్యానర్ ఐటెంగా అన్నిటి కూడా హైలైట్ కంటే ఇచ్చింది. పార్లమెంటు ముందు రణరంగం అంటూ ఒక బ్యానర్ ఐటెంని అయితే మాత్రం ఇచ్చేసింది. సీజేపీ ఆందోళన హై టెన్షన్ అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. జాతీయ జెండాలో అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని నిరసన. పార్లమెంటుకు సమీపంలో చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు, అడ్డుకున్న పోలీసులు, టీయర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ చార్జ్. ఇంతకుముందు మనం దాని గురించి క్షుణ్ణంగా చెప్పుకున్నాం. ఏదైనా సరే రక్తం ఓడుతూ చాలామంది కూడా గాయాలు పాలైనా సరే లెక్క చేయకుండా అయితే మాత్రం ఇది చేశారు. ఇక కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో అయితే సీజేపీ ప్రతినిధుల భేటీ. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ చూసాం. మొత్తానికి అది బిగ్గెస్ట్ యాంటీ యూత్ పీఎం మోదీ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్టూడెంట్స్పై లాఠీ చార్జ్, అన్యాయమైన ఫైర్. పరీక్షలో సరిగా నిర్వహించలేరా, నీట్ పేపర్ లీక్ అంశంపై రాజ్యసభలో ఖర్గే మండిపాటు. ఎన్డీఏకు ప్రభుత్వాన్ని నడిపే అర్హత లేదని ఆగ్రహం. అయోధ్య విరాళాల చోరీకి ప్రధానిదే బాధ్యతని కామెంట్. నిధుల గోల్మాలపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్. రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడలేదు. స్కై రూట్ బృందాన్ని ప్రశంసిస్తూ రాహుల్పై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు. పార్లమెంట్లో ప్రతి గొంతుగా వినిపించాలి. దేశభక్తితో పాటు యువత ఆశయాలు సభలో ప్రతిధ్వనించాలి. నిజం తర్కం ఉంటే గట్టిగా అరవాల్సిన పని లేదంటూ ప్రధాని కామెంట్. ఇంతకు కూడా మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్న ఈ అంశం గురించి నేను అది స్కై రూట్ అంటే విక్రమ్ 1 26 దానికి ఒక లైఫ్ టైం అని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నేను దాని గురించి కాదు, రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ కూడా వ్యాఖ్యానించారు. నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడట్లేదు, నేను ఆ దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానని మోదీ వ్యాఖ్యానించినట్టు. ఏది ఏమైనా సరే పార్లమెంట్లో అయితే మాత్రం తీవ్ర చర్చలు జరిగే ప్రతిపక్షాలు అలాగే అధికార పక్షానికి అయితే మాత్రం తీవ్ర వాగ్యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3 నెలల రేషన్ ఒకేసారి. వర్షాకాలం ఎల్నినో నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఆగస్టు 1 నుంచి నెలపాటు పంపిణీకి రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు. సన్నబియ్యం అందుబాటులో ఉండేలా సివిల్ సప్లై శాఖ చర్యలు. రాష్ట్రంలో 1.5 కోట్ల రేషన్ కార్డులు, 3.20 కోట్ల మంది లబ్ధిదారులకు అందనున్న సన్నబియ్యం. దాదాపు 6.45 లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా. గతంలో వర్షాకాలానికి ముందు అయితే మాత్రం 3 నెలలు వర్షాలు నేపథ్యంలో రేషన్కి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఓ పక్క కూలీలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, పొలాలకు పోవటం ఇబ్బంది అవుతుందని చెప్పేసి 3 నెలలు కలిపి ఒకసారి ఇచ్చినటువంటి రేషను ఈసారి కూడా ఎల్నినో ప్రభావంతో వర్షాభావం లేవు. రకరకాలైనటువంటి సమస్యలతోటి కూలి పనులకి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఉపాధికి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు. ఒక్కసారి 3 నెలలకు సరిపడా ఒక్కసారి రైస్ తీసుకుంటే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం యోచిస్తుంది. ఇక నుంచి ఆగస్టు నుంచి కూడా నెల రోజుల పాటు అయితే మాత్రం 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యం తీసుకోవచ్చు. ఆదాయ లీకేజీలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్. హైడ్రా టాస్క్ ఫోర్స్ సహా ఫుల్ పవర్స్తో ప్రత్యేక విభాగం. జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, ట్రాన్స్పోర్ట్, సివిల్ సప్లై విభాగాలపైనగా ఆయా శాఖల నుంచి సిబ్బంది నియామకం. అవసరమైతే కొత్త చట్టం. ప్రభుత్వ రాబడికి గండిగొట్టే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి. ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. మొత్తానికైతే మాత్రం ప్రభుత్వ ఆదాయానికి గండిగొట్టేటటువంటి చర్యలు ఉపేక్షించడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త నియామకాలను చేపట్టైనా సరే, అధికారులను నియమించైనా సరే ఆదాయాలను అన్వేషించాలా. ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, ట్రాన్స్పోర్ట్ అలాగే
సివిల్ సప్లై విభాగాలపై అయితే మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. తెలంగాణ సీఎం ఆదాయాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనే అంశాలపై మాత్రం దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తుంది. మరోది భారత్లోకి తొలి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాకు ఆమోదం తెలపనున్న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. టీకాను అభివృద్ధి చేసిన జపాన్కు చెందిన టెకేడా బయోఫార్మాస్యూటికల్స్ 4 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారు తీసుకునేందుకు అనుమతి అంటూ దీనికి కూడా ఇంకా విధి విధానాలు అయితే ప్రకటించలా. ఏమైనా వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళు తీసుకోకూడదా లేకపోతే ఏంటి అనేది ఇంకా వ్యాక్సిన్ గురించి. మొత్తానికి అయితే మాత్రం డెంగ్యూ వ్యాధికి అయితే మాత్రం ఒక వ్యాక్సిన్ రావటం శుభపరిణామని మనం చెప్పొచ్చు. వాణిజ్య నౌకపై రష్యా దాడి, 4 ఇండియన్ల మృతి. మరొక నావికుడికి పరిస్థితి విషమం. ఉక్రెయిన్లోని ఒడిశా రేవులో ఈ ఘటన. ఉక్రెయిన్లోని ఒడిశా పోర్ట్ నుంచి బయలుదేరిన వాణిజ్య నౌకపై రష్యా క్షిపణిలో విడిచిపడింది. ఘోర దాడిలో 4 భారతీయులు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జూలై 10న సాయంత్రం ఈ ప్రమాదం దాడి సమయంలో ఎంవి గోల్డెన్ లియో అనే నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా వారిలో 5 మన దేశ పౌరులు. ఉక్రెయిన్లోని భారత రాయబారికాల పరిస్థితి పర్యవేక్షిస్తూ బాధితులకు సహాయం అందిస్తోంది. ఇది ఎప్పటికీ సమసిపోద్దో తెలియదు. అమెరికా అలాగే జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం ఉండాలా. మన భారతదేశానికి చెందినటువంటి 4 పౌరులు అయితే మృతి చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక మరో బ్యానర్ ఐటమ్ చూద్దాం. వచ్చే ఏడాది ఇందిరమ్మ ఇండ్ల నుంచే బోనాలు అంటూ కథనాన్ని చూడవచ్చు. మంత్రులు పాల్గొన్నటువంటి ఒక చిత్రాన్ని కూడా చూడవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల భోజనం ఆవిష్కరిస్తున్న మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటి, పొన్నం, అజారుద్దీన్. వచ్చే ఏడాది ఇందిరమ్మ ఇండ్ల నుంచే బోనాలు. క్యూఆర్ పరిధిలో తొలి విడత 16 నియోజకవర్గాల్లో 8,000 ఇండ్లు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు. నేటి నుంచి వచ్చే నెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఇండ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్. ఒక్కో ఇంటికి 11 లక్షలు. 5 లక్షలకు ప్రభుత్వ సబ్సిడీ. 40 లక్షల నుంచి 60 లక్షల విలువ చేసే స్థలం లబ్ధిదారుడి పేట రిజిస్ట్రేషన్. సెక్రటేరియట్లో మంత్రులు శ్రీధరబాబు, పొన్నం, అజారుద్దీన్ కలిసి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ గురించి ప్రారంభించారు. ఆ స్కీము ఏంటి దానికి సంబంధించిన విధి విధానాలు చూద్దాం. చివరిగా వచ్చే ఏడాది బోనాల పండుగ నాటికి క్యూర్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేయించాలి. బోనాలు తీయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 500 ఇండ్లు చొప్పున మొత్తం 8,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నాం. త్వరలో మరో 8 నియోజకవర్గాల్లో కూడా ఈ పథకం అమలు చేస్తున్నాం. హైదరాబాద్లో జరిగిన బోనాల జాతర శుభ సందర్భంలో క్యూర్ పరిధిలో పేదల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదల సంక్షేమం విషయంలో రాజీ పడబోమని, ఇళ్ల విషయంలో త్వరలో మధ్యతరగతి ప్రజలకు సైతం శుభవార్త అందిస్తామన్నారు. సెక్రటేరియట్లో మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కలిసి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అలాగే మంత్రి పొంగులేటి ప్రారంభించారు. బ్రోచర్, మీ సేవ, వాట్సాప్ దరఖాస్తులను ఆయన ఆవిష్కరించారు. మొత్తానికైతే మాత్రం 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే చేపట్టారు. ఇక వచ్చే బోనాల నాటికైతే మాత్రం ఈ ఇళ్ళు నిర్మించి ఆ కొత్త ఇంటి నుంచే బోనాల జాతరకు అయితే మాత్రం ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇందిరమ్మ ఇండ్లో అయితే మాత్రం 11 లక్షల రూపాయలు, ఒక్కో ఇంటికి 11 లక్షల రూపాయలు ఇస్తారు. ఇక 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మిగిలినటువంటి 7 లక్షల రూపాయలు అయితే మాత్రం దశలవారీగా కట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పక్క ఆ స్థలం కూడా ఆ లబ్ధిదారుడి పేట రిజిస్ట్రేషన్ చేసేటటువంటి అవకాశం ఉంది. నేపథ్యంలో అయితే మాత్రం ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలపై అయితే మాత్రం ప్రభుత్వం ఒక క్లారిటీ ఉంది. దానికి దాదాపు 11 లక్షల రూపాయల్లో దాదాపు 5 లక్షల రూపాయలు అయితే మాత్రం సబ్సిడీ ఇస్తున్న నేపథ్యంలో మరి ఎంతమందికి ఇది ప్రయోజనం ఉంది? దాదాపు 16 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాల్లో ఇప్పుడు కొన్నిట్లో అయితే మాత్రం స్టార్ట్ చేస్తున్నాం. మిగిలినటువంటి 8 నియోజకవర్గాల్లో కూడా ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కిందగా చేసి ఈ పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళకైతే మాత్రం అందుబాటులోకి తీసుకొస్తాం, ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించని చెప్పేసి చెబుతుంది. దీనికి మరి ఎంతమంది లబ్ధిదారులు, ఆ లబ్ధిదారులను ఏ విధంగా వాళ్ళ యొక్క అంటే ఆదాయం ఎంత ఉండాలా, ఏంటి, ఎవరని చెప్పేసి ఇప్పుడైతే అప్లికేషన్లు అప్లై చేసుకోండి అని చెప్పేసి మంత్రులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇవి వెలుగులోని ప్రధానమైనటువంటి అంశాలు. ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ. రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా నిజం.